నమస్తే, నేను మీ హరిత. ఇండియాలో డయాబెటిస్ రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అసలు దీనికి కారణాలేంటి? అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్‌లో ఉంచడానికి డయాగ్రైండ్ అనే పౌడర్ బాగా హెల్ప్ చేస్తుంది అంటున్నారు సీనియర్ డైటీషియన్ దీప్తి గారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామా? నమస్తే దీప్తి గారు. నమస్తే అండి. అసలు రోజు రోజుకు డయాబెటిస్ పేషెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది ఇండియాలో. డయాబెటిస్ క్యాపిటల్‌గా ఇండియా మారిపోయింది. ఎందుకు ఇంతలా డయాబెటిస్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు? సో, డయాబెటిస్ పేషెంట్స్ ఒక్క ఇండియాలోనే కాదండి. వరల్డ్ మొత్తంలో డయాబెటిస్ పేషెంట్స్ అనేది పెరిగిపోతున్నారు. పేషెంట్స్ అని కాకుండా పీపుల్ హూ హావ్ డయాబెటిస్ ఎక్కువ అవుతున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1 వచ్చేసి లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. మీరిప్పుడు చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎంత యాక్టివిటీ ఉండేది. మన లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు అంత యాక్టివిటీ లేదు. ఫైబర్ అయినా, న్యూట్రియంట్స్ అయినా మన డయట్‌లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేవు. సో, మన కంప్లీట్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. మనం ఏంటి అంటే ఎక్సర్‌సైజ్ తగ్గిపోతోంది, డయట్ క్వాలిటీ తగ్గిపోతోంది, స్ట్రెస్ పెరిగిపోతోంది. దాంతోటి దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ వై డయాబెటిస్ పెరిగిపోతుందండి. స్ట్రెస్ పెరగడమే డయాబెటిస్ సంఖ్య పెరగడానికి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చా? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. మన I tell you ఆహారపు that. అలవాట్లు ఎంతవరకు కారణమవుతాయి? ఆహారపు అలవాట్లు ప్లేస్ అ మేజర్ రోల్ అండి. ఎందుకంటే డయాబెటిస్ అనే కండిషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా డయట్ రిలేటెడ్ ఉంటుంది. సో, డయట్‌లో ఉండే లాక్యునాస్ వల్లనే ఇది ఎక్కువగా కనబడుతుంది అండి. సో, మీరిప్పుడు మన డయట్ చూస్తే ఇండియన్ డయట్ ఉందనుకోండి. ఇండియన్ డయట్ చూస్తే అది ఎక్కువగా కార్బోహైడ్రేట్ బేస్ చేసుకొని ఉంటది మనకి. ఎక్కువ అన్నం ఏ ప్రాంతంలో తీసుకున్నా మీరు రైస్ అయినా ఉంటుంది, లేకపోతే రోటీ ఉంటుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. మన ప్రోటీన్‌లో మన డయట్‌లో ప్రోటీన్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. అండ్ ఆల్సో ఫైబర్ గూడా చాలా తగ్గిందండి. దానివల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఆహారంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే షుగర్స్ కన్వర్షన్ ఏదైతే ఉంటుందో బాడీలో అది సరిగ్గా అవ్వట్లేదు. అండ్ మసిల్ సరిగ్గా లేక బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, ఇన్సులిన్ ఇనఫ్ ప్రొడ్యూస్ అవ్వక షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దాంతో అట్లా కన్సిస్టెంట్‌గా పెరిగి ఉండడం వల్ల బాడీ ఎండ్స్ అప్ ఇన్ అ స్టేజ్ కాల్డ్ ప్రీ డయాబెటిస్. అండ్ దెన్ ఆ ప్రీ డయాబెటిస్‌ని అట్లానే ట్రీట్ చేయకుండా ఉంచడం వల్ల డయాబెటిస్ స్టేజ్‌కి మారిపోతుంది. దిస్ ఈస్ హౌ యూ సీ పీపుల్ ప్రోగ్రెసింగ్ ఫ్రమ్ ప్రీ డయాబెటిస్ టు డయాబెటిస్. అందుకని నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోతున్నారండి డయాబెటిక్స్. మీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తారా ఒకసారి? ఓకే. సో, నేనొచ్చేసి ఐయామ్ ఎ రిజిస్టర్డ్ డయటీషియన్ అండి విత్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్. నేను యూఎస్‌లో 15 ఇయర్స్ పనిచేసి రిజిస్టర్డ్ డయటీషియన్‌గా రీసెంట్‌గా ఇండియాకొచ్చాను. ఇప్పుడు ఇండియాలో న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్‌లో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానండి. 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. యెస్. అండ్ ఐయామ్ ఆల్సో అ డయాబెటిస్ ఎడ్యుకేటర్. డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అని యూఎస్‌లో చాలా పెద్ద ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. వాళ్ళు డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి దే డూ ప్రోగ్రామ్స్. సో, ఆ ప్రోగ్రామ్స్ మేనేజ్ చేయడానికి ఐ టుక్ అ సర్టిఫికేషన్. సో, ఐయామ్ అ కోచ్ యాస్ వెల్ అండి. మీలాంటి సీనియర్ డైటీషియన్ అందులో యూఎస్‌లో 15 ఇయర్స్ వర్క్ చేసొచ్చారు. హ్మ్. మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారు డయాగ్రాండ్ అనేది. హుహు. డయాబెటిస్ పేషెంట్స్‌కి ఇది ఎంత వరకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ అ ప్రోటీన్ పౌడర్ అండి బేసిక్‌గా. సో, మనకిప్పుడు డయాబెటిస్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఎందుకు అని చూస్తే, మనం ఇందాక అనుకున్నట్టు మన డయట్‌లో ప్రోటీన్ తగ్గిపోయిందని చెప్పాను కదా! అండ్ అదేమవుతుంది అంటే, మనం ఫుడ్ సోర్సెస్ నుంచి ఇనఫ్ తీసుకోలేకపోతున్నాం. సో, అట్లాంటి టైమ్స్‌లో మేము ఏం రికమెండ్ చేస్తాము అంటే, డయాబెటిక్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ రికమెండ్ చేస్తాం. ఇట్స్ నథింగ్ రాంగ్. ప్రోటీన్ ఎంత వరకు అవసరం డయాబెటిక్ సో, పేషెంట్స్‌కి? చాలా అవసరం ఉంటుందండి. ఎందుకంటే ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మసిల్ లాస్ అవుతుంది. సో, అందుకని మీరు చూసే డయాబెటిక్ వాళ్ళు చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోయి ఉంటారు. అండ్ వాళ్ళకి మసిల్ మాస్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ డయట్‌లో ఇనఫ్ ప్రోటీన్ ఉండదు. డయాబెటిక్ అనంగానే వాళ్ళు ఏం చేస్తారు, అన్నం తగ్గిచ్చేస్తారు. అన్నం తగ్గిస్తారు కానీ అదే రేంజ్‌లో ప్రోటీన్‌ని పెంచరు డయట్‌లో. సో, దానివల్ల మసిల్ మాస్ లూజ్ అయిపోయి వాళ్ళు సన్నగా అయిపోవడము, వాళ్ళకి స్ట్రెంత్ లేకపోవడము, నీరసం రావడము, టైర్డ్‌గా ఉండడం రోజంతా. ఇవన్నీ డిఫరెంట్ సింప్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ అన్నమాట. అవన్నీ అడ్రెస్ చేయడానికి ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ అండి. దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? సో, ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఇట్ ఈస్ యాక్చువల్లీ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు అదర్ ప్రోటీన్ పౌడర్స్ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే అంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏం చెప్తారు నాకు? ఎందుకంటే బయట ప్రోటీన్ పౌడర్స్ మీరు చూస్తే ఓన్లీ 1 ఆర్ 2 సోర్సెస్ నుంచి ప్రోటీన్ తీసుకుంటారు. ఇదర్ ఇట్ ఈస్ అ వే ప్రోటీన్ అంటారు, లేకపోతే కేసిన్ అంటారు, లేకపోతే సాయ్ అంటారు. ఈ 3 చాలా కామన్‌గా దొరికే ఇంగ్రీడియెంట్స్ టు మేక్ ప్రోటీన్ పౌడర్స్. బట్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ ప్రొడక్ట్ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ దీంట్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. నాట్ జస్ట్ వే, కేసిన్ అండ్ సాయ్, బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఒకటి, పీ ప్రోటీన్
కూడా ఉన్నాయండి. సో ఇట్ బికమ్స్ అ కంప్లీట్ ప్రోటీన్. 5 సోర్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ప్రోటీన్ అయిపోతుందన్నమాట. విచ్ మీన్స్ మన మసిల్ డెవలప్‌మెంట్‌కి ఇట్ హెల్ప్స్ ఇన్ అ బెటర్ వే దెన్ అదర్ ప్రొడక్ట్స్. అండ్ ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ ఇట్ హాస్ గుడ్ క్వాలిటీ ఫైబర్ కూడా. ఏదైతే మీరు ప్రోటీన్ పౌడర్స్‌లో బయట చూస్తే మీకు ఒక 5 గ్రామ్స్ ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ పౌడర్‌కి 5 గ్రామ్స్ ఫైబర్ ఉండొచ్చు. బట్ దీంట్లో చూస్తే దేర్ ఇస్ 14 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్. ఎలా యూజ్ చేయాలి మ్యామ్ దీన్ని? సో దీన్ని ఎలా వాడాలి అంటే జనరల్‌గా మేము 2 లెవెల్ స్కూప్స్ ఇన్ ద మార్నింగ్, 2 లెవెల్ స్కూప్స్ ఇన్ ద ఈవినింగ్ అని రికమెండ్ చేస్తాము. దట్ గివ్స్ అబౌట్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ స్కూప్ అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్. ఓకే. అండ్ వి రికమెండ్ యూజింగ్ ఇట్ అలాంగ్ విత్ ద మీల్స్. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక 15 మినిట్స్ ముందు యూ కెన్ హ్యావ్ యువర్ ప్రోటీన్ షేక్. అండ్ ఈవినింగ్ డిన్నర్ ముందు 15 మినిట్స్ కన్నా ముందు యూ కెన్ హ్యావ్ ప్రోటీన్ షేక్. ఆర్ కొంతమందికి డిపెండింగ్ ఆన్ హౌ దర్ డయట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయా ఇది తాగడం వల్ల? యాహ్! డెఫినెట్‌గా వస్తాయి. ఎందుకంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఇనఫ్ ప్రోటీన్ మీకు ఆకలి అంతగా ఉండదు. యూ వోంట్ ఈట్ యాస్ మచ్ యాస్ యూ ఈట్ వెన్ యూ ఆర్ నాట్ ఆన్ ఆ ప్రోటీన్ సప్లిమెంట్. దాంతోనే ఏమవుతుందంటే నేచురల్‌గా కార్బోహైడ్రేట్ కంటెంట్ డైట్‌లో తగ్గిపోతుంది. ప్రోటీన్ ఉండడం వల్ల ఈ షుగర్స్ ఏవైతే బ్లడ్‌లోకి రిలీజ్ అయితాయో అవి స్లో డౌన్ అయిపోతుంది. సో మీకు జనరల్‌గా ఏమవుతుందంటే డయాబెటిక్స్‌కి అన్నం తినంగానే ఫుల్ షుగర్ స్పైక్ అయిపోతుంది. అట్లాంటి స్పైక్స్ దీంతోని కనిపించవు. విచ్ మీన్స్ మీ బాడీలో షుగర్ రెగ్యులేషన్ బెటర్‌గా అవుతుందన్నమాట. అంటే వాటర్‌లో కలుపుకొని తాగాల్సిందేనా? యాహ్! వాటర్‌లో కలుపుకొని తాగొచ్చు. బట్ ఇన్ సమ్ కేసెస్ మేము వి ఆల్సో రికమెండ్ మిక్సింగ్ ఇట్ ఇన్ మిల్క్. అది కొంచెం థిక్ ఉంటుంది. బట్ వాటర్ ఇస్ జనరల్‌గా వాట్ వి రికమెండ్. చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రోటీన్ పౌడర్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటుంది అని. అంటే ఎన్ని రోజులు వాడితే రిజల్ట్ అనేది కనిపిస్తుంది? సో ఎన్ని రోజులని కాదండి. దిస్ ఇస్ మోర్ లైక్ అ సప్లిమెంట్, రైట్? సో సప్లిమెంట్ అంటే ఏంటి? మీ డయట్‌లో మీకు ఇనఫ్ ప్రోటీన్ ఎన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు యూ హావ్ టు యూజ్ ఇట్. అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ యూజింగ్ దిస్. ఇది ఎక్కువ రోజులు వాడితే బాడీకి నష్టం జరుగుతుంది అని ఏముండదు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎట్లా బూస్ట్, బోర్న్‌విటా, హార్లిక్స్ అవి ఎట్లా అంటే మనకి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అవును. అయిపోయాయి. బట్ వి స్లోలీ రియలైజ్ దట్ అవి మోర్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఉంది దాన్ అదర్ థింగ్స్ అని. సో మై గోల్ 1-2 మంత్స్ వాడితే చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? Definitely, not 1-2 months, even before that, because once you start using protein, immediately you will see the impact of sugar spikes తగ్గిపోతుంటాయి. మీరు అట్లా కంటిన్యూస్ గా 3 months వాడారంటే మీ మసిల్ మాస్ డెవలప్ అవుతుంది, మీ A1C కూడా తగ్గిపోతుంది. అండ్ వీ హ్యావ్ సీన్ కేస్ స్టడీస్ అండి వేర్ వీ ఆస్క్ పీపుల్ టు టేక్ ఇట్ ఫర్ 3 months అండ్ చెక్ A1C ఫస్ట్ చెక్ చేసి తర్వాత చెక్ చేసి చూస్తే వాళ్ళ A1C లెవెల్స్ తగ్గిపోయాయి. A1C ఇస్ వాట్ వీ యూజ్ కదా జనరలీ షుగర్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి A1C లెవెల్స్ చూస్తారు. అది ఎవ్రీ 3 months చెక్ చేస్తారనమాట. అది మీకు ముందు తర్వాత చూస్తే దెర్ వాస్ కన్సిడరబుల్ డిక్లైన్ ఇన్ ఇట్. ఇంకో చిన్న డౌట్ ఏందంటే ఈ డయాగ్రాండ్ పౌడరు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ అంటున్నారు కదా! డయాబెటిక్ పేషెంట్స్ ఏనా ఇంకా ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా ఆనెస్ట్ గా తీసుకోవచ్చు. ఇట్ ఇస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ డయాబెటిక్స్ బికాస్ దాంట్లో ఆ షుగర్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో వీ హ్యావ్ ఫార్ములేటెడ్ ఇన్ అ వే దట్ ఇట్ సూట్స్ డయాబెటిక్స్. బట్ దట్ డజంట్ మీన్ వేరే వాళ్ళు తీసుకోవద్దని కాదు. జనరల్ గా వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ దొరుకుతుంది ఇది? సో ఇప్పుడు దీనిపైన నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి కాల్ చేస్తే మా టీమ్ ఆఫ్ డైటీషియన్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారండి ఎట్లా తీసుకోవాలి. అండ్ వాళ్ళు డెలివర్ చేస్తారు మీకు ప్రోడక్ట్. సో వాళ్ళు చెప్తారు ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యూ. బికాస్ పీపుల్ ఇఫ్ దే హావ్ కిడ్నీ కండిషన్స్ అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము కొంచెం వి లుక్ ఎట్ ద రిపోర్ట్స్ ఇస్ దిస్ రైట్ ప్రోడక్ట్ ఆర్ నాట్ అని కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఓన్లీ వి సజెస్ట్. ఇట్స్ నాట్ లైక్ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఇట్స్ నాట్ అబౌట్ గెయినింగ్ సేల్స్ ఆర్ నాట్ అబౌట్ మేకింగ్ ద ప్రోడక్ట్ పాపులర్. టు గివ్ రైట్ ప్రోడక్ట్ ఫర్ రైట్ పీపుల్ ఇస్ ఆ గోల్ అండి. డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది డయాగ్రాండ్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఈ పౌడర్ అనేది యూజ్ అవుతుంది అంటున్నారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ దీప్తి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.